నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు దిశ పేపర్ తీసుకుంటే మనము ఇక్కడ చూడొచ్చు సీన్ రీకన్స్ట్రక్షన్. మొన్న మనం చూసినటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఈ ముగ్గురు కూడా చెరువులో శవమై తేలిరు. ముగ్గురు కూడా దానికి కారణాలు ఇంతవరకు కూడా తెలియదు. ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఇది ఎస్ఐ, ఇది కంప్యూటర్ ఆపరేటర్, మహిళా కానిస్టేబుల్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముగ్గురి డెత్ మిస్టరీని ఛేదించేందుకు రీకన్స్ట్రక్షన్ విచారణ మొదలుపెట్టారు. సూసైడ్ చేసుకున్న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు వెళ్లి విచారణ బృందం డెడ్ బాడీలు దొరికిన చోట బృందం సభ్యులు నీటిలో దిగి నీటి శాంపిళ్లను సేకరించి ఏ సమయంలో చెరువులో దూకి ఉంటారన్న విషయం ఆరా తీస్తున్నారు. అయితే ఎస్ఐ వాహనానికి సంబంధించి సైడ్ డోర్ గ్లాసులకు బ్లాక్ పేపర్ ఉండడంతో అందులో ఎవరెవరు ఉన్నారన్నది సీసీ ఫుటేజ్లో సరిగా కనిపించడం లేదని తెలుస్తోంది. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యను గొడవ చేసుకుని క్షణికావేశంతో తొందరపడి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ చేసుకున్నంత పిరికివాడు ఎస్ఐ సాయి కుమార్ కాదని, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్ శృతి, సొసైటీలో పనిచేసే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ను కాపాడబోయే ప్రయత్నంలో యాక్సిడెంటల్ డెత్గా ఎస్ఐ సాయి కుమార్ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. బిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి 4 రోజుల క్రితం 11:30 గంటలకు తన సొంత వాహనంలో బయటకు బయలుదేరిన ఎస్ఐ సాయి కుమార్ బీబీపేటలో డ్యూటీ ముగించుకొని తన స్వగ్రామమైన గాంధారికి వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ శృతిని బీబీపేట సొసైటీలో పనిచేసే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ను పొందుర్తి శివార్లో పికప్ చేసుకొని వెళ్ళినట్లు సమాచారం. కొద్దిసేపు మాట్లాడి మహిళా కానిస్టేబుల్ గాంధారి ఎక్స్ రోడ్ వద్ద దించేసి తిరిగి రిటర్ను రావచ్చన్న ఉద్దేశంతో సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళినట్లు చెబుతున్నారు. అయితే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునేందుకు ఆ ప్లేస్ కరెక్ట్ కాకపోవడం, క్షణికావేశంతోనే సూసైడ్ చేసుకొని ఉండవచ్చన్నది మరో వాదన. ఆ ప్లేస్ కాకుండా ఎక్కడో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఆ సూసైడ్ ఆలోచన వారికి వచ్చేది కాదని, అందరూ సేఫ్గా ఉండేవారని చర్చ ప్రజల్లో నెలకొంది. మొత్తం మీద మనం చూడొచ్చు ఎస్ఐ ఈ ముగ్గురు చావు కారణం ఏదో సమస్య వచ్చింది. ఈ ఇద్దరికి సమస్యనో ఇంకా బయట వాళ్ళ సమస్యనో వచ్చింది. ఈ పెద్ద అందరం అంటే సొసైటీలో తెలిసి పరువు వద్దని చెప్పేసి ఎస్ఐ ఏదో మాట్లాడే ప్రయత్నం చేసిండు. పోలీస్ స్టేషన్ పిలిస్తే అక్కడ ఏమైనా గొడవ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నట్టుర్రు. కానీ ఆ చెరువు దగ్గరికి పోయారు. చెరువు దగ్గర మాట్లాడుతున్న క్రమంలో క్షణికావేశంలో ఏదో పెద్ద ఎత్తున గొడవ జరగవచ్చు. అందులో ఇద్దరిలో ఎవరో ఒక దుంకి ఉండొచ్చు. ఈ ఆయన చనిపోతున్నాను వీళ్ళు చనిపోయే క్రమంలో ఎస్ఐ కాపాడే ప్రయత్నంలో ఇద్దరు పట్టుకున్నారేమో భయంతో, అంటే మునిగిపోతున్నాం చనిపోతున్నాం అనేది. ఈయన యాక్సిడెంటల్గా చనిపోయింది అనేటువంటిది మనకున్నటువంటి ఈ పత్రిక విశ్లేషణ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే కాల్ డేటా సరిగా ఓపెన్ అవుతలేదు వీళ్ళది. చూడండి, ముగ్గురు ఆత్మహత్యకు సంబంధించి కాల్ డేటా సరిగా ఓపెన్ కాకపోవడం వల్లే విచారణకు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ పోలీసు యంత్రాంగానికి ఉన్న పరిజ్ఞానంతో కాల్ డేటాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ పూర్తిగా ఓపెన్ కాలేకపోతుండడంతో రాజధానిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ ఆత్మహత్యల కేసు విషయమై పోలీసు అధికార యంత్రాంగం మాత్రం వారు చేస్తున్న దర్యాప్తు వివరాలు బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. బయటకు తెలిస్తే లీక్ అవుతాయి, ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయి నిజ నిజాలు బయట పడే వరకు వాళ్ళ దర్యాప్తు ఏం జరుగుతుందని బయట పెట్టరు. అలా ఎలా జరిగింది, చెర్లబడి వాళ్ళు గట్లెట్లా ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే విషయమై ఆరా తీస్తూ వాడివేడిగా చర్చించుకుంటున్నారు. తొందరపడి ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను ఎవరు కూడా బాధ పెట్టొద్దని చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం నూరిపోసిన ఎస్ఐ సాయి కుమార్ సూసైడ్ చేసుకోవడం ఏమిటన్న ప్రశ్న ఆయనను దగ్గరగా నుండి చూసిన వారితో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ స్టేషన్ హౌస్లో తన వద్దకు వచ్చేవారిని ఆత్మహత్య చేసుకోవద్దని నొక్కి మరీ చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవటం ఏంటని నమ్మలేకపోతున్నట. మొత్తం మీద ఈ దగ్గరికి ఏ సమస్య మీద వచ్చినా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చేసే ధైర్యం ఉన్న వ్యక్తి ఎస్ఐ సూసైడ్ చేసుకోవడం ఏంటి, చెరువులో చనిపోవడం ఏంటి అనేది జిల్లా వ్యాప్తంగా నడుస్తుంది. ఏదేమైనా ఇంట్లో ఎవరైనా ఒకరు బతుకుంటే
అసలు విషయం తెలిసేది. ముగ్గురు చచ్చిపోయారు కాబట్టి కొంత టైం పడుతుంది. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, మొత్తం మీద ఎస్ఐ జీబ్లోనే పోయారు. ఎస్ఐ జీబ్కి అద్దాలకు ఫిల్మ్ వేసిందంట. ఫిల్మ్లో ఉండడం వల్ల, బ్లాక్ ఫిల్మ్ ఉండడం వల్ల బయటికి అది కనబడదు ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది. కొంత లేట్ అయినా సరే వీళ్ళ కాల్ డేటా బయటకు వస్తే ఎవరెవరితో మాట్లాడిర్రు, అసలు సమస్య ఏంది, ఏం జరిగింది అనేటువంటిది కొంత బయటకు కూడా చెప్పకపోవచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఏమైనా మచ్చ తెచ్చే విధంగా ఉన్నా కూడా బయటికి చెప్పే అవకాశం లేకపోవచ్చు. మొత్తం మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీంట్లో ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయం తెలియాల్సిన అవసరం కూడా ఉంది.